హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అనడం కన్నా కుకింగ్ వీడియో అని చెప్పొచ్చేమో. సో, కుకింగ్ వీడియోని ఎందుకన్నానంటే, ఇవాళ ఒక మంచి కర్రీ అనేది కుక్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసిన రెసిపీయే. అదేం కర్రీ అంటే పెసరవడియాల కర్రీ అండి. ఇది మనం పెసరవడియాలు మనం సమ్మర్‌లో పెట్టుకొని ఇయర్ మొత్తం అలా నిల్వ ఉండేలాగా పెట్టుకొని ఇయర్ మొత్తం కుక్ చేసుకుంటాం. మాక్సిమం ఈ కర్రీ నచ్చిన వాళ్ళైతే ఎవ్వరు ఉండరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టమనమాట. పెసరవడియాలు నార్మల్‌గా వాటర్ వేసి కర్రీ చేసుకుంటాము. అలాగే మనం చింతపండు పులుసు వేసుకొని పులుసు కింద కూడా పెట్టుకుంటాము. నాకైతే చింతపండు పులుసు అయితే ఎక్కువ ఇష్టము. దాని తర్వాత ఇప్పుడు నేను చేస్తున్న కర్రీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న స్పెషల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు నేను వాటర్ వేస్తాము. యాక్చువల్లీ దాంతో పాటు పాలు కూడా వేస్ట్ చేస్తాను. సో, ఇంట్లో పిల్లలున్న వాళ్ళకైతే కొంచెం ఇది మైల్డ్‌గా ఉంటుంది. అంత కారం లేకుండా చక్కగా పిల్లలనేది బాగా ఇష్టంగా తింటారనమాట. కారం ఉండకుండా బావుంటుంది. సో, ఇంకెందుకు ఆలస్యం రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? సో, ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి మామూలుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఇంకొక విషయం చెప్పాలిక్కడ. మీకు తెలుసా? మీరెవరైనా తీస్తారో లేదో తెలీదు కానీ నేను ఆనియన్ కట్ చేసినప్పుడు మధ్యలో ఒకటి బొడ్డు అంటారు కదా! ఆనియన్‌లో అది తీసేస్తాననమాట. దాన్నయితే అలాగే పిలుస్తారండి. నాకు అలాగే తెలుసు అందుకని చెప్పాను. సో, అలా అది తీసేస్తారనమాట. అది తీసేసి మేము కుక్ చేస్తాము. ఎప్పుడైనా సరే అలాగే కుక్ చేస్తాను. మరి మీరు అలా కుక్ చేస్తారా? ఎలా చేస్తారనేది కింద కామెంట్ చేయండి చూస్తాను. సో, అదనమాట. ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా అదిగో చూస్తున్నారు కదా! సెంటర్‌లో ఉన్నది అది తీసేసి, అప్పుడు నార్మల్‌గా కుక్ చేసుకుంటాననమాట. మామూలుగా కట్ చేస్తాను ఆనియన్స్ అనేవి. ఓకేనా? సో, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాననమాట. అండ్ నాకెప్పుడు కూడా అండి నాకైతే మాక్సిమము నైఫ్ ఎప్పుడు కూడా షార్ప్‌గా ఉండాలి. షార్ప్‌గా లేదంటే ఆనియన్స్ అస్సలు కట్ చేయలేను. దట్ టూ అవి కట్ చేస్తున్నప్పుడు వచ్చే కన్నీళ్ళని అస్సలు ఆపలేమనమాట. అంత దారుణంగా వస్తాయి. యాక్చువల్లీ ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ కూడా చూశాను. ఇలా కట్ చేసి పెడితే ఇక్కడ చెవు దగ్గర ఎక్కడో ఉల్లిపాయ ముక్క పెట్టుకుంటే కన్నీళ్ళు రావని చెప్పేసి చెప్పారు. ట్రై చేశాను గానీ వర్కౌట్ అవ్వలేదనమాట. జస్ట్ కిడింగ్. సో, అలా అయ్యింది. సో, అది ఇప్పుడు స్టార్ట్ చేద్దాము కర్రీ అనేది. ఫస్ట్ పాన్ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకుందాము. ఒక 2, 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పెసర వడియాల్ని మనం అంటే మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఎన్ని పెసర వడియాలు కావాలితే అన్ని. నేనైతే ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. తీసుకొని అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలనమాట. మంచిగా కొంచెం మరీ హైలో పెట్టి ఫ్రై చేసేయకండి మాడిపోతాయి. మాడిపోయిందంటే కర్రీకి టేస్ట్ పోద్ది. సో, అందుకని కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే మనకి ఆ లోపల పెసరపొడియం అంతా కూడా లోపలంతా కూడా బాగా కుక్ అవుతుందనమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం దగ్గరుండి కుక్ చేసుకోవడం అనేది బెటర్. అలా పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి అది మాడిపోతుంది. పెసరపొడియాలు ఎప్పుడైనా గమనించారా? ఆయిల్ హీట్‌లో పెట్టామంటే ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి. అలాగే మాడిపోతాయి. ఒక్కొక్కసారి క్రంచీగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే లోపల కుక్ అవ్వదు. సో, ఆ ప్రాబ్లమ్ అంతా ఎందుకు అనుకుంటే దగ్గరుండి కుక్ చేసుకోవడం బెటర్. సో, అలా మొత్తం చూసారు కదా! ఇలా ఫ్రై చేసుకొని ఫస్ట్ ఇవి ప్లేట్‌లోకి తీసేసుకుందాము. గిన్నెలోకి తీసేసుకుందాము. తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి వేసుకోవాలి. వాటితో పాటు కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా వేస్తున్నా. అంటే కరివేపాకు కూడా వేస్తున్నాననమాట. ఉల్లిపాయలును, కరివేపాకు. మాక్సిమం అన్ని కర్రీస్‌లో నేను కరివేపాకు వేస్తానండి. సో, అంటే పిల్లలు మాక్సిమం తినరు అంత ఇష్టంగా. సో, ఇంక ఏదో ఒకటి అలా మనం తినిపిస్తున్నప్పుడు ఏదో ఒక్కటైనా 2, 3 అయినా సరే అలా వెళ్తూ ఉంటాయి కదా! ఒంట్లోకి అని చెప్పేసి మాక్సిమం ఏ కర్రీ ఉన్నా గానీ కరివేపాకు అనేది ఖచ్చితంగా వేస్తాననమాట. పప్పులో అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందరూ వేసుకుంటారనుకోండి జనరల్‌గా. బట్ చెప్తున్నాను. అందరూ బాగా ఏం చేస్తానంటే నేను పప్పులో వేస్తున్నప్పుడు వేసేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచేస్తాను. ఎందుకంటే మనకి పిల్లలకి ఎప్పుడైనా సరే మనకు ఆకుల కింద తగిలిందనుకోండి అది వాళ్ళకి తీసేస్తారు. అదే మనకి అది ఫ్రై అయిపోతే వాళ్ళు తీయటానికి కూడా ఉండదు కదా! సో, ఖచ్చితంగా తినేస్తారనమాట. సో, మా పిల్లలైతే అలాగే చేస్తారు. సో, నేను అందుకని అలాగే చేస్తూ ఉంటాను ఎక్కువ. ఫ్రై అయ్యే వరకు ఉంచుతాను అలా కరివేపాకు. సో, ఇందులో ఇలా వేసిన తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తగానే ఫ్రై అవ్వాలి కదా! సో, అందుకని సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి దాన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వనిచ్చి ఒకసారి మూత తీసి చూస్తున్నారు కదా! ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి. ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వకపోతే అస్సలు బాగోదు కర్రీ. నాకైతే అస్సలు నచ్చదనమాట.
సో, మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నాను. స్టవ్ అనేది మాక్సిమం నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టానండి. సో, అందుకని చెప్పేసి అలా స్లోగా కుక్ అవుతుంది కర్రీ అనేది. సో, కుక్ అయిపోయినాయి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇందాక చెప్పలేదు కదా మర్చిపోయాను, పచ్చిమిర్చి కూడా వేయాలి. వీడియో అనేది యాడ్ చేయడం అవ్వలేదనమాట. సో, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలనమాట. తర్వాత అవి కొంచెం బాగా ఫ్రై అయినాయి కదా! ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాను. సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ 4 5 వేసాను. సో, అందుకని కారం తగ్గించే వేస్తున్నాను. మీకు అడ్జస్ట్‌మెంట్ తగ్గట్టు మీరు వేసుకోండి. కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మాత్రం స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టండి. ఎందుకంటే కారం వేసాం కదా! ఫాస్ట్‌గా మాడిపోతుంది. సో, అందుకని స్టవ్ అనేది సిమ్‌లో పెట్టండి. మీడియం కూడా వద్దు. సిమ్‌లో పెట్టేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలనమాట. సరిపడా వాటర్, ఎంత వాటరో మనకి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని, మనకి మరీ తక్కువ వేసామంటే కర్రీ అనేది మాడిపోతుంది. సో, అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి వాటర్ అనేది. మనకంటే బాయిల్ అవ్వాలి కదా! కర్రీ అనేది. సో, బాయిల్ అయ్యేలాగా వాటర్ అనేవి వేసుకోండి. మినిమమ్ నేను తీసుకున్న ఆనియన్స్‌కైతే ఒక 1-3 గ్లాసెస్ వరకు పట్టాయి. అంటే మీడియం గ్లాసులనమాట. మరి పెద్ద గ్లాసులు కాదు. మీడియం గ్లాస్‌తో ఒక 1-3 గ్లాసెస్ వరకు పట్టాయనమాట. సో, మీకు తెలుస్తుంది కదా! అంటే ఉల్లిపాయ ముక్కలంటారు కదా! ఆ ముక్క ములిగే వరకు కూడా ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కూడా వేసుకోండనమాట. సరిపోతుంది. సో, అలా వాటర్ వేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టేసేయండి. ఓకేనా? హైలో పెట్టేసేసి మూత పెట్టేస్తే చక్కగా అది బాయిల్ అవుతుంది. ఓకేనా? అలా ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అలా వదిలేసారంటే మంచిగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత నీళ్ళన్నీ కూడా మాక్సిమం అయిపోవాలి. ఇంకొంచెం వాటర్ ఉన్నాయనగా అప్పుడు మనం పెసరడియాలు వేయొచ్చు. ఎందుకంటే ఫస్టే వేస్తారు చాలామంది పెసరడియాలు. నాకలా నచ్చదనమాట. ఎందుకు అంటే అలా వేసేసానంటే పెసరడి అనేది మెత్తగా అయిపోతుంది. వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని. నాకు క్రంచీగా ఉంటే ఇష్టమండి. సో, అందుకని ఎప్పుడు కూడా లాస్ట్‌లోనే వేస్తాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మాక్సిమం ఇలాగే తింటారు. సో, అందుకని ఎప్పుడు కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం వాటర్ ఉంటాయి కదా! అప్పుడు ఆ టైంలో వేస్తాననమాట పెసరడియాలు. ఓకేనా? సో, ఇప్పుడు ఆ వాటర్ అన్నీ మాక్సిమం అయిపోయినాయి కదా! పెసరడియాలు వేసాను. అవి కొంచెం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ వేస్తున్నాననమాట. వాటర్ అన్నీ కూడా పూర్తిగా అయిపోవాలి. అప్పుడు మిల్క్ వేయండి. ఓకేనా? అయిపోయిన తర్వాత అప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వరకు మనం మిల్క్ వేసుకున్నామంటే సరిపోతుంది. వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేయండి. మిల్క్ వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అలా ఒక 10-15 మినిట్స్ పాటు కుక్ చేసినిస్తే అయిపోతుంది. పాలు వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదనమాట. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. 15 మినిట్స్ కూడా అవసరం లేదు. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేశారంటే కర్రీ ఫాస్ట్‌గా రెడీ అయిపోతుందనమాట. సో, చూస్తున్నారు కదా! మిల్క్ అవన్నీ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా! కర్రీ అనేది కుక్ అయిపోయిందంటే ఇంక లాస్ట్ ఎండింగ్ స్టేజ్ అనమాట. అయిపోయింది. ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా వేడివేడిగా రైస్ పెట్టేసుకొని పక్కన రైస్ కూడా పెట్టాను. మంచిగా కుక్ అయిపోయింది రైస్ కూడా. స్టవ్ ఆఫ్ చేశాను దాన్ని కూడా. సో, కర్రీను, రైస్ 2 అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మంచిగా ఒక ప్లేట్ తీసుకొని అందులో వేడివేడిగా రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తింటే చాలా బావుంటుంది. యాక్చువల్‌గా చాలామందికి ఐ మీన్ వేడివేడిగా ఉంటేనే ఇష్టం ఉంటుంది. కానీ నాకైతే ఎక్కువ చల్లారిన తర్వాతే టేస్ట్స్ అవి తెలుస్తాయన్నమాట. అంటే ఎక్కువ టేస్ట్ అనేది అనిపిస్తుంది. మరి ఇప్పుడెందుకు వేడివేడిగా తినేస్తున్నా అనుకుంటారా? అలా ఏం లేదండి. నార్మల్‌గా మీకు చూపిద్దామని చెప్పేసి అలా పెట్టేసాననమాట. నేనైతే మాక్సిమం చల్లారిన తర్వాత తింటాను. ఇది ఇంట్లో పిల్లలు వెళ్ళుంటారు కదా! వాళ్ళకైతే ఎప్పుడు వేడిగానే పెడతాను. నేను చల్లారిన తర్వాత తిన్నా గానీ పిల్లలకైతే ఎప్పుడు వేడిగానే పెడతాననమాట. ఇదండి వాళ్ళ మా ఇంట్లో డిన్నరు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.